90% of the food business చిన్న మిస్టేక్స్ వల్ల ఫెయిల్ అయిపోతుంది. హై బాస్, దిస్ ఇస్ అఖిల్. 3.5 years అయిపోయింది ఆల్మోస్ట్ అండి ఫుడ్ ఇండస్ట్రీలో. నేర్చుకునే చాలా ఉన్నాయి అండ్ దాంట్లో మేజర్ ఒక 5 points ఉన్నాయి. ఆ 5 points ఇగ్నోర్ చేయడం వల్ల చాలా బిజినెసెస్ ఫెయిల్ అవ్వడం నేను చూసిన నా కళ్ళతో. అవి చెప్తా ఈ రోజు. పాయింట్ నెంబర్ 1, షెఫ్ డిపెండెన్సీ. అవును, ఇవాళ రేపు చాలా రెస్టారెంట్స్, చాలా ఫుడ్ బ్రాండ్స్ ఒక మంచి షెఫ్ ని హైర్ చేసుకొని వానుకున్న స్కిల్ తోని, వానికి వచ్చిన వంటలతో పెద్ద బ్రాండ్ చేసేద్దాం, పెద్ద బిజినెస్ చేసేద్దాం అని ప్లాన్ చేసుకుంటున్నారు. అదే వాళ్ళ డౌన్ ఫాల్. ఎందుకు తెలుసా? నీ చుట్టూ తీసుకెళ్ళని చేయలో పెడితే నువ్వు ఎట్లా దానికి బాస్ అవుతావు, నువ్వు ఎట్లా దానికి ఓనర్ అవుతావు. వానికి నచ్చి రోజు చేస్తుండు, రేపు నేను చేయను చల్ నేను రాను రేపటి నుంచి అంటే ఏం చేస్తా, పని చేసుకుంటావా? అట్లా కుదరదు కదా. అందుకని మేక్ షూర్ మనం షెఫ్ డిపెండెన్సీ ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. షెఫ్లెస్ మోడల్స్ కూడా ఈ మధ్య ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ రోబో కుకింగ్ మెషిన్స్ అని, ఆటోమేటిక్ వోక్ మెషిన్స్ అని. దాంతో పెద్ద పెద్ద బ్రాండ్స్ క్రియేట్ చేయొచ్చా అంటే ఎస్, పాసిబుల్ ఎస్. బట్ నేను చెప్పేది ఏంటంటే షెఫ్స్ ని హైర్ చేసుకోవద్దా అంటే కాదు, చేసుకోండి. కానీ 100% ఓనర్షిప్ వాళ్ళ చేతిలో పెట్టకండి. ప్రతి బ్రాండ్ కి ఒక సీక్రెట్ రెసిపీ అనేది ఉండాలి. ఆ రెసిపీ నీకే తెలిసి ఉండాలి. నువ్వు కొత్త షెఫ్స్ ని హైర్ చేసుకున్నా, ఒకవేళ ఒక షెఫ్ గారు నేను రాను రేపటి నుంచి అని చెప్పినా, నువ్వు రేపే ఒక కొత్త షెఫ్ ని హైర్ చేసుకున్నా, వానికి నీ రెసిపీ నేర్పించగలగాలి, ఆయనకి చెప్పేలాగా నువ్వు ఉండాలి. ఇప్పుడు మనం కూడా బిర్యానీ తినాలనిపిస్తే ఒక దగ్గరికి పోతాం, మంది తినాలనిపిస్తే ఒక దగ్గరికి పోతాం. ఎందుకు? అరే మన దగ్గర టేస్ట్ బాగుంటుంది. వాట్ ఈస్ దట్ టేస్ట్? టేస్ట్ అంటే ఏంది? వాడు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కానీ, మసాలాస్ కానీ, వానికంటూ ఒక సీక్రెట్ రెసిపీ ఉంటుంది. మరి ఎంత మంది షెఫ్స్ చేంజ్ అవుతున్నా, ఎంత స్టాఫ్ చేంజ్ అవుతున్నా, టేస్ట్ ఎట్లా కన్సిస్టెంట్ గా ఉంటుంది? నువ్వు ఎప్పుడు వెళ్ళినా అక్కడ బిర్యానీ కానీ మంది కానీ సేమ్ ఎట్లుంటుంది? అది పాయింట్ నెంబర్ 2, నో మార్కెటింగ్ ఆర్ బ్యాడ్ మార్కెట్. అవును, ఎందుకంటున్నా తెలుసా? ఇవాళ రేపు నువ్వు చూసుకుంటే ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడున్న మార్కెట్ లో మార్కెటింగ్ లేని ఏ ఫుడ్ బ్రాండ్ గ్రో అవ్వట్లేదు. ఎంత పెద్ద కంపెనీ అయినా, ఎంత పెద్ద బ్రాండ్ అయినా మార్కెటింగ్ కంపల్సరీ చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మీరు కూడా చాలా రీల్స్ చూసి ఉంటారు, ప్రతి బ్రాండ్ ఓనర్ కెమెరా ముందుకు వచ్చి రీల్స్ చేయడం స్టార్ట్ చేసి వాళ్ళ బ్రాండ్ కంటూ ఒక ఇన్స్టాలో పేజ్ పెట్టుకొని దాంట్లో కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు అండ్ దే ఆర్ బికమింగ్ దర్ బ్రాండ్ అంబాసిడర్స్. అట్లా మనం కూడా మన బ్రాండ్ కి మనం బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. లేదు నేను చేయలేను అనుకుంటే మార్కెట్ లో చాలా మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళతో టైప్ అవ్వచ్చు. ఒకవేళ మీకు దాని గురించి కూడా తెలియదు అనుకుంటే కమెంట్ చేయండి, నాకు తెలిసిన కొన్ని నేను మీకు సజెస్ట్ చేస్తాను. అంతేగాని బ్రాండింగ్ లేకుండా ఒక పెద్ద బిజినెస్ ఆర్ ఒక పెద్ద ఫుడ్ బ్రాండ్ క్రియేట్ చేయడం ఇస్ అ లిటిల్ బిట్ టఫ్. సో మనం ట్రెండ్ తో పోవాలి, ఇంకా కొత్త ట్రెండ్స్ కూడా మనం క్రియేట్ చేయగలగాలి. పాయింట్ నెంబర్ 3, బ్యాడ్ కాస్టింగ్ అండ్ బ్యాడ్ మెన్యూ ప్రైసెస్. ఎస్, నేను నా సొంత ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. నేను కూడా ఒక చిన్న తప్పు చేసిన నా ఓన్ బిజినెస్ లో, కాస్టింగ్ చూసుకోకుండా. అంటే ఒక ప్రోడక్ట్ మనకు ఒక 50 రూపీస్ కి రెడీ అయింది అనుకోండి, నేనేం చేసిన, డబల్ పెట్టేసి 100 కమ్మేద్దాం, ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా అనుకో. బట్ నీ మేకింగ్ కాస్ట్, నీ ఫిక్స్డ్ కాస్ట్, నీ వేరియబుల్ కాస్ట్, ఇవన్నీ లెక్కేసుకోవాలి. ఇవన్నీ కాకుండా కొన్ని హిడెన్ కాస్ట్ కూడా ఉంటాయి. మరి అవన్నీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? చాలా ఫార్ములాస్ ఉన్నాయి, కానీ మీకు ఆ ఫార్ములాస్ అన్ని చెప్పి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సింపుల్ గా నాకు ఒక సజెషన్ ఇస్తాను. 50 రూపీస్ ఒకవేళ మీ మేకింగ్ కాస్ట్ అనుకోండి, ప్రోడక్ట్ మేకింగ్ కాస్ట్ అనుకోండి, మీరు దానికి ప్లస్ 120% డిస్కౌంట్, 110 రూపీస్ అవుతుంది. దాంట్లో మీరు ఒక 10% డిస్కౌంట్ ఇచ్చుకున్నాను కూడా యూ విల్ బి ప్రాఫిట్. మళ్ళీ ఇదే ఫాలో కావాలి అని నేను చెప్పట్లేదు, ఇది నా సైడ్ నుంచి ఒక సజెషన్ లాంటిది అనుకోండి. లేదా మీ రీసెర్చ్ మీరు చేసుకొని డూ ద రైట్ కాస్టింగ్. ఆల్వేస్ మేక్ షూర్ మీరు పెడుతున్న ఎంఆర్పీలో మీకు డెఫినెట్ గా మార్జిన్ ఉండాలి, అది మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా? కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 4, బ్యాడ్ ఓనర్షిప్. అవును, ఒక బిజినెస్ లో, ఎనీ బిజినెస్, ఫుడ్ బిజినెస్ అనే కాదు, ఓనరే చక్కగా లేకపోతే బిజినెస్ ఏం నడుస్తుంది భయ్య? యాజ్ అన్ ఓనర్ నీ బిజినెస్ గురించి నీకు క్రిస్టల్ క్లియర్ గా అన్ని తెలిసి ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నువ్వు ఉండాలి బిజినెస్ లో. నువ్వు లేనిది స్టాఫ్ హైర్ చేసుకున్నాం కదా, మేనేజర్ అని పెట్టేసినాం కదా, ఆడు చూసుకుంటాడులే, ఆడు చేసుకుంటాడులే అని వదిలేస్తే ఆడెందుకు చూస్తాడు? పైసలు నీవి, పోయినా నీకే, వచ్చినా నీకే కదా. వానికి ఏముంది, నెల ఆఖరికి వానికి పైసలు వచ్చేస్తాయి, శాలరీ వచ్చేస్తుంది, ఆడు హ్యాపీగా ఉంటాడు. అట్లా ఓనర్షిప్ తీసుకుంటే డే 1 నుంచి స్ట్రిక్ట్ గా తీసుకోండి. అండ్ ప్రతి ఫుడ్ బిజినెస్ లో నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను. స్టార్టింగ్ 6 months ఆర్ వెరీ క్రూషియల్, గుర్తుపెట్టుకోండి. ఆ స్టార్టింగ్ 6 months నీ బిజినెస్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాను. ఆ 6 months కానీ నువ్వు కన్సిస్టెంట్ గా డే అండ్ నైట్ అయినా పర్లేదు, నువ్వు కష్టపడి నీ బ్రాండ్ నువ్వు బిల్డ్ చేసుకోగలిగితే ఇంకా నువ్వు ఎక్కువ కష్టపడే అవసరం లేదు, సూపర్ అవుతుంది బిజినెస్, మస్తు అవుతుంది. కానీ ఆ 6 months నువ్వు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇంకా మర్చిపోవాలి, లాస్ ఇంకా తీసేయాల్సి వస్తుంది బిజినెస్. ఓకేనా? సో ఓనర్షిప్ తీసుకోండి, మంచి ప్రాసెస్ క్రియేట్ చేయండి, ఆ ప్రాసెస్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. డే టు డే ఆపరేషన్స్ మీద మీకు కన్ను ఉండాలి. మీరు ప్రతి చిన్న మూమెంట్ మీ బిజినెస్ లో అబ్జర్వ్ చేయాలి. అట్లయితేనే బిజినెస్ లోకి రండి. లేదు నేను చేయలేను, నేను టైం తీయలేను బిజినెస్ కోసం, నేను డైలీ వచ్చి చూసుకోలేను, డైలీ కాకపోయినా నేను అసలు చూసుకోలేను వచ్చి అనుకుంటే మాత్రం ఫుడ్ ఇండస్ట్రీ అయితే మీకు కాదు బాస్, వేరే బిజినెస్ చూసుకోండి. డైరెక్ట్ గా చెప్తాం, సరేనా? లాస్ట్ పాయింట్, బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నాట్ రెక్టిఫైయింగ్ ద లీకేజెస్. ఎస్, ఫుడ్ బిజినెస్ లో చాలా లీకేజెస్ ఉంటాయి. సింపుల్ ఒక 4 లీకేజెస్ చెప్పేస్తా, గుర్తుపెట్టుకో. ఫస్ట్, అండ్ ఇది చాలా కామన్, ఈస్ యువర్ ఫుడ్ వేస్టేజ్. ఒక ఫుడ్ బిజినెస్ లో ద మేజర్ డ్రాబ్యాక్, లేదా మనం డబ్బులు ఎక్కడ ఎక్కువ పోగొట్టుకుంటాం అంటే ఫుడ్ లీకేజ్. మస్తు పెద్ద బిజినెస్ లో కూడా బంద్ అయినాయి, మేజర్ ఫ్యాక్టర్ ఇది. దీనివల్ల ఫుడ్ వేస్టేజ్ మీద అస్సలు పట్టు ఉండదు. ఎంత వేస్టేజ్ అవుతుంది, మనం ఎన్ని డబ్బులు లూజ్ అవుతున్నాం అనేది ఒకటి చూసుకోవడం, చూడాలి ఎంత వస్తుంది. మనకు తెలిసిన ఖర్చులే మనం కడుతున్నాం కదా అనుకుంటే కాదు, ఇలా తెలియనివి కూడా చాలా ఖర్చులు ఉంటాయి, అది మనం చూసుకోవాలి. ఫుడ్ వేస్టేజ్ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి బ్యాడ్ మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ ఇన్వెంటరీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఫుడ్ ఇండస్ట్రీలో FIFO మెథడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంది FIFO
FIFO మెథడ్ ఏంది అఖిల్ అని అడిగితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే స్టాక్ లో మీరు ఎప్పుడైనా మీ స్టాఫ్ కి మీరు ఏం ట్రైన్ చేయాలంటే ముందు వచ్చిన ఇన్వెంటరీయే ముందు అయిపోవాలి. మీరు తెచ్చిన పాత ఇన్వెంటరీ ఫస్ట్ అయిపోవాలి, కొత్త ఇన్వెంటరీ షుడ్ గో బ్యాక్, దాని తర్వాత అది యూజ్ చేయాలి. అట్లా ఎందుకు అంటే పాత ఇన్వెంటరీని మీరు అట్లనే వెనకలు పెట్టేసి వచ్చిన ఇన్వెంటరీ వచ్చినట్టు వాడుకుంటూనే ఉన్నారు అనుకో, కొన్ని డేట్ అయిపోతాయి, కొన్ని ఖరాబ్ అయిపోతాయి. మరి ఆ పైసలని లాస్ నీవే కదా, స్టాఫ్ కి నువ్వే ట్రైన్ చేసుకోవాల్సింది. ఇవన్నీ రూల్స్ సెట్ చేయాలి. పాయింట్ నెంబర్ 3, నాట్ ఫాలోయింగ్ ది SOPs. మనం SOPs క్రియేట్ చేసుకుంటాం కదా, అంటే ఒక ఐటమ్ లో ఎంత చికెన్ పోవాలి, ఎంత మసాలాలు పోవాలి, ఇవన్నీ మనం ఒక దగ్గర రాసుకుంటాం కదా, దీన్ని బట్టే కదా మనం కాస్టింగ్ చేసేది. ఆ SOP ని ఫాలో కాకుండా 100 grams పోవాల్సిన దగ్గర 150 grams చేస్తున్నాడు అనుకోండి, అట్లా కంటిన్యూస్ గా రిపీటెడ్ గా ఒక 10-15 times పోతూనే ఉంది చికెన్. మరి ఆ వేస్టేజ్ ఎవరు ట్రాక్ చేయాలి? ఆ ఎక్సెసివ్ యూజేజ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇంగ్రీడియంట్ దాన్ని ఎట్లా పట్టుకోవాలి? అది కూడా నీకు లాసే కదా, ఎందుకంటే కాస్టింగ్ నువ్వు చేసుకుందేమో 100 grams మీద, కానీ కస్టమర్ కి వెళ్తుంది 150 grams. సో ఆ 50 grams ఎక్సెసివ్ ఏదైతే పోతుందో దట్ ఈస్ అ లాస్ టు యూ. అది నీకు తెలియకుండా వెళ్ళిపోతుంది. సో కంపల్సరీ SOPs ఫాలో అయ్యేలా చూసుకుంటే మంచిది. లాస్ట్ పాయింట్ చెప్తే కొంచెం ఫన్నీ ఉంటది, కానీ స్టాఫ్ మనకు తెలియకుండా చాలా తినేస్తారు. దాని మీద ఒక కన్నే, స్టాఫ్ కి నువ్వు ఎంత ఫుడ్ పెట్టాలి, ఏ టైం కి పెట్టాలి, వాళ్ళు ఎంత ఆథరైజ్డ్ గా తీసుకుంటున్నారు, నువ్వు చెప్పినంతనే తీస్తున్నారా లేకపోతే వాళ్ళకి నచ్చినంత తీస్తున్నారా అనేది నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే మనం ఉన్నంత సేపే వాళ్ళు భయంలో ఉంటారు. మనం ఎన్ని స్టోరీస్ వినలేం, ఒక హోటల్లో స్టాఫ్ మనకు తెలియకుండా కొన్ని సామాన్లు తీసుకెళ్లి బయట అమ్ముకోవడం, లేదా మనకు తెలియకుండా వాళ్ళంతా వారు వండుకొని తినేయడం, ఇట్లాంటి స్టోరీస్ మస్తు ఉంటారు కదా మీరు కూడా. సో ఇట్లాంటివి సిల్లి ఉంటాయి. సో ఈ లీకేజెస్ ని మాత్రం కంపల్సరీ రెక్టిఫై చేసుకోవాలి. ఫుడ్ బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఇంకా చాలా వందలు ఉంటాయి, బట్ ఈ మేజర్ 5 అయితే షుడ్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్. ఇంకా ఫుడ్ బిజినెస్ గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉంది, ముందు మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకున్న ఈ రోజు టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో, ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.